యుద్ధం అంటే డైరెక్ట్గా ఒకటే కాదు, పరోక్షమైనటువంటి యుద్ధం కూడా చేయొచ్చు. పాకిస్తాన్కు ఇప్పుడు సంబంధించి సింధు జలాల ఒప్పందం రద్దయిన తర్వాత పాకిస్తాన్ నీటి కష్టాలతోటి ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం గమనించాలి. సో ఖచ్చితంగా భారతదేశ ప్రధాని కానీ భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ కనుక సింధు జలాల విషయంలో ఒప్పందం గురించి మాట్లాడాలనుకుంటే అక్కడ ఉగ్రవాదాన్ని మట్టుబెడితేనే ఖచ్చితంగా సింధు జలాలు మీకు ఇస్తామంటే ఒక కండిషన్ పెడితేనే చర్చలకు స్వాగతించండి తప్ప అప్పటిదాకా చర్చలు లేవు, ఏవి లేవు. అదందరూ కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దీని విషయంలో అమెరికా ఇన్వాల్వ్ అయినా, ఆ పిచ్చోడు ట్రంప్ ఇన్వాల్వ్ అయినా కానీ దయచేసి తలొగ్గొద్దు. ఎందుకంటే తప్పదు, కొన్ని విషయాల్లో మనం సీరియస్గా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మన పార్లమెంట్ పైన, మన ముంబైలో 26/11 దాడులు చేసినాం. ఈరోజు లుంబిని పార్కు, కోటి, అదేవిధంగా దిల్సుఖ్నగర్ బాంబు పేలులు, వేలాది మంది మన భారతీయులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉగ్రవాదుల చర్యల వల్ల. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది భారత్కి, భారత ప్రధానికి, భారత ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం వచ్చింది. వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో ఉగ్రవాదం పైన మీరు సీరియస్ చర్చలు తీసుకొని అసూద్ ఎవరైతే ఉన్నారో ఆయనను అప్పగించేసి, సో ఇలా మసూద్ అజర్ని అప్పగించేసి చాలా స్పష్టంగా ఉగ్రవాదాన్ని మట్టుబెడితే ఖచ్చితంగా నిలుస్తామనేటువంటి ఒక కండిషన్ తీసుకుంటేనే కనుక అప్పుడే మీరు చర్చలకు దిగండి. అప్పటిదాకా చర్చ ఒక 2-3 ప్రపోజల్ పెట్టి చేస్తేనే బాగుంటుంది, లేకపోతే మాత్రం బాగుండదని గుర్తుపెట్టుకోవాల్సిందిగా చాలా స్పష్టంగా చెప్పండి.